భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి అధ్యక్షుడైన నేను కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మా సెక్రటరీ కొత్తపల్లి నాగలింగారెడ్డి గారు, మా వైస్ ప్రెసిడెంట్ ఆగుదోట్లపల్లి నారాయణ రెడ్డి గారు, మరి పసంపల్లి నాగరాజు గారు ప్రకృతి వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం, మరి అదే కాకుండా 13 సంవత్సరాల నుంచి ఆయన గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. మరి జాయింట్ సెక్రటరీ గౌడ శేఖర్ రెడ్డి గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లారెడ్డి గారు, ట్రెజరర్ సత్యనారాయణ రెడ్డి గారు, మరి ఈసీ మెంబర్స్ దేవేందర్ రెడ్డి గారు గో ఆధారిత వ్యవసాయం, ఎల్ఐసి చంద్రశేఖర్ రెడ్డి గారు వీరంతా రైతులే, శివానంద రెడ్డి గారు ఉప్పరపల్లి, శివ కాంట్రాక్టర్, శ్రీనివాసులు రైతు, హనుమన్న గారు లాయర్, వెంకట శివారెడ్డి వీళ్ళంతా రైతులే, నాగిరెడ్డిపల్లి కోటాలపల్లి రైతులు ప్రజలు. ఈరోజు ముఖ్యంగా వీడియో తీయడం అంటే మన దేశ సంస్కృతి ఎలా దిగజారిపోతూ ఉంది, దాని మీద బాధతో ఒక చిన్న వీడియో తీస్తున్నాం. విదేశాల్లో మన సంస్కృతిని పాటిస్తూ మన హిందుత్వాన్ని ఎంతో గౌరవంగా వాళ్ళు కొలుస్తున్నారు. భారతదేశంలో కొంతమంది మన హిందుత్వాన్ని నాశనం చేస్తున్నారు, మన సంస్కృతిని నాశనం చేస్తున్నారు. చాలా బాధగా ఉంది. కొంతమందిని చూస్తే అసలు వీళ్ళు మనుషులా అనే అంత బాధ కలుగుతుంది. భారతదేశాన్ని 300 సంవత్సరాలు ముస్లింలు పాలించి ముస్లింలు తయారు చేశారు. మరి అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు పాలించి దాదాపుగా 200 సంవత్సరాలు మన భారతదేశంలో క్రిస్టియానిటీని తయారు చేశారు. మరి దేశానికి స్వాతంత్రం వచ్చి ఇంచుమించు ఇప్పుడు 80 సంవత్సరాలు అవుతోంది. ఏమిరా దేశంలో అభివృద్ధి చెందిందంటే మతాలు అభివృద్ధి చెందాయి, పరమతాలు ఇక్కడ అభివృద్ధి చెందినాయి. కానీ ప్రభుత్వాలు ఆలోచన చేసి మన దేశ సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉంది. మరి అదే తరహాలోనే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు కుల ప్రాతిక మీద పాకిస్తాన్ని డివైడ్ చేశారు. కొంతమంది నాయకులు దుర్మార్గుల వలన ఈ దేశంలో ఈరోజు ఈ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. దీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి తప్పు చేసినప్పుడు ఏ కులమైనా ఒకటే తప్పకుండా శిక్షించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చాలా దారుణంగా ఉంది. ఏ ఇంట్లో కూడా సమస్యలు ఎక్కువ ఉన్నాయి, సమస్య లేని ఇల్లే లేదు. దేశంలో ఎక్కడ చూసినా సమస్యలు. కాబట్టి ప్రభుత్వాలు ఇకనైనా కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తప్పు చేసినప్పుడు ఏ కులమైనా ఒకటే. మీరు భారతదేశం అంతా జల్లడి పట్టి ఎవడు తప్పు చేసినా కూడా వారిని ఖచ్చితంగా కఠినమైన శిక్షలు విధించాలి. ఈ దేశానికి ఎవరైతే ద్రోహం చేస్తారో ఆ దేశ ద్రోహుల్ని ఈ దేశంలో ఉంటే ఈ దేశం నాశనం అవుతుంది అనేది ఒక బాధ కలుగుతోంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ దేశానికి ఎవరైతే ద్రోహం చేస్తారో వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. లేదా ఈ దేశాన్ని గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడతారో వాళ్ళకి ఏ దేశం ఇష్టం ఉంటే ఆ దేశానికి పంపించాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తప్పు చేసినప్పుడు ఎవరైనా ఒకటే. మనకు రాజ్యాంగంలో ఏం రాసినారు? ఏ కులము ఎక్కువ కాదు, ఏ కులము తక్కువ కాదని రాశారు. మరి అదే తరహాలోనే మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే. తప్పు చేసినప్పుడు ఎవరైనా ఒకటే. ప్రతి ఒక్కరిని కూడా తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే దేశంలో చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే అవినీతి పెచ్చు పెరిగిపోయింది. ఈ అవినీతి వల్ల ఏమైపోతుంది? విదేశస్తులంతా వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. మరి ఎవరైతే విదేశాల నుంచి వచ్చినారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ దేశంలో లేకుండా పంపించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, తప్పు చేసినప్పుడు ఏ కులమైనా ఒకటే. తప్పు చేసిన వారిని ఎవరినైనా కానీ శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాం.
అదే తరహాలోనే ఎవరైతే ఈ దేశాన్ని ద్రోహం చేస్తారో ప్రతి ఇల్లు చెక్ చేయండి, తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. మరి ఈ వేష భాషలు, ఈ ఇంట్లో కోడ్ డ్రెస్సులు చూస్తుంటే బాధ అవుతుంది. మన పాత సినిమాలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత సాంప్రదాయంగా సినిమాలు తీశారో ప్రతి పాటలోనూ అర్థం ఉంది. ప్రతి సినిమాలోనూ ఈ దేశం కోసమే సినిమాలు తీశారు. మరి ఈరోజు సినిమాలు ఎంత ఘోరంగా తీస్తున్నారంటే శరీరం మీద గుడ్డలే సరిగ్గా ఉండవు. దీనివల్ల సినిమాల వల్ల మన దేశ సంస్కృతి నాశనం అయిపోతుంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి సినిమాలు తీయకుండా కఠినమైన వ్యవహారం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ సినిమాలు చాలా అధ్వానంగా తీస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేసి ఎవరైతే మన దేశానికి వ్యతిరేకంగా, మన సంస్కృతి వ్యతిరేకంగా చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము మరొక్కసారి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. మన పెద్దలు ఎలా జీవించారు, మన పెద్దలు ఏ తరహా జీవించారు అనేది లేదు. ఇంకొక విధంగా చెప్పాలంటే తల్లిదండ్రులకు జన్మిస్తారు, తల్లిదండ్రులను చూడాలంటే కూడా చాలా కుటుంబాల్లో చాలా ఇబ్బంది పెడుతున్నారు. మరి వృద్ధాశ్రమాలన్నీ వెలుస్తున్నాయి, ఎందుకంటే తల్లిదండ్రులకు అన్నం పెట్టకనే. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేసి ఎవరైతే తల్లిదండ్రులకు అన్నం పెట్టరో వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాం. 100% తల్లిదండ్రులకు అన్నం పెట్టేవాళ్ళు లేరు సమాజంలో, చాలా ఇబ్బంది పడుతున్నారు వృద్ధులు. కాబట్టి మేము వృద్ధుల తరఫున కూడా మాట్లాడుతున్నాం. మరి అదేవిధంగా మన సంస్కృతిని కాపాడాలి. మరి మన పెద్దల మాట సద్ది మూట, మన పెద్దలు ఏ విధంగా వ్యవహారం చేశారో మనము కూడా అదే తరహాలోనే చేస్తే బాగుంటుందనేది మా యొక్క అభిప్రాయం. మరి ప్రతి చోట కూడా కట్టుబొట్టు వ్యవహారాలు చాలా ఘోరంగా ఉన్నాయి. దాన్ని అన్నిటినీ కూడా ప్రభుత్వాలు కంట్రోల్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేదో ఇంతకుముందు కూడా ఒక సినిమా వచ్చింది, జంపలకడి పంప. మరి ఆ కాలం నడుస్తుంది ఇప్పుడు దేశంలో, ఎక్కడ చూసినా చాలా చోట్ల చాలా దారుణంగా ఉంది. మరి దాన్ని ప్రభుత్వాలు ఇటువంటి దానిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. మరి ముఖ్యంగా మరొక్కసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.